పొద్దున రంగంటున్నారు సరే ఇప్పుడు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కదా ఎంతమందికి ఇస్తారు మూడ పడ్డాయి మూడ పడ్డాయి ఎక్కడ చూసుకున్న రైతులకు యూరియా దొరకక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు రైతులకు పొద్దున 7 గంటలకు వచ్చి మన గ్రోమర్ సెంటర్ దగ్గర వాళ్ళు చిట్టీలు ఇస్తే కూడా ఇప్పుడు సుమారు 2 అవుతుంది. సుమారు 10 గంటల నుంచి వెళ్ళి రైతులు అక్కడ క్యూ కడితే కూడా వీళ్ళకు ఊరియా బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఊరియా ఆల్రెడీ స్టాక్ ఉంది, ఊరియా బస్తాలు లోడ్ వచ్చింది, వాళ్ళు అన్లోడ్ చేసుకొని లోపల పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రైతులకు అంటే మేము ఇక్కడ రైతులకు ఇవ్వము, ఇంకా వేరొక రైతులకు వేరే గ్రామాల రైతులకు ఇస్తా అంటే మరి వీళ్ళందరూ రైతులు కాదా అంటే మీరు అనుకున్న వాళ్ళే రైతుల వీళ్ళందరూ కూడా ఈరోజు ఊరియా బస్తాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వీళ్ళు తినడానికి కూడా పోకుండా నీళ్లు కూడా తాగకుండా పొద్దుంచలి ఎండలో ఊరియా బస్తాల కోసం వాళ్ళ సొంత పనులు వదిలేసుకొని ఊరియా బస్తాల కోసం ఉంటే ఒక రైతుకు కనీసం ఒక ఊరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ లేదు. కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారు, ఈరోజు పాకిస్తాన్ కూడా చైనాకు ఉద్యోగం జరిగితే ఈరోజు ఊరియా బస్తాలు లేటుగా వస్తున్నాయి, ఊరియా సర్వలో నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. వెంటనే పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క రైతుకి ఊరియా బస్తాలు సరఫరా చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులను మేము ఫోన్లు అడిగితే పెద్దపల్లి మండలంలో ఊరియా కొరత లేదని చెప్పిండ్రు. ఇదంతా రైతుల పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు స్పష్టంగా అంటే మీరు తప్పిపుచ్చుకోవడానికి మీ అవసరాలు తప్పిపుచ్చుకోవడానికే ఊరియా కొరత లేదంటున్నారు. ఇంతమంది రైతులు ఈరోజు రోడ్ ఎక్కితే కూడా ఈరోజు ఊరియా కొరత లేదని చెప్తున్న ప్రభుత్వము సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇక్కడున్న రైతులందరూ కూడా ఇప్పుడే తక్షణమే వీళ్ళందరూ కూడా ఊరియా బత్తాలు ఇవ్వాలి. ఇచ్చేంత వరకు కూడా మేము అందరం రోడ్ల మీదకి వెళ్ళి జరిగేదే లేదు, పోయేదే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. కలెక్టర్ గారు సంబంధిత వ్యవసాయ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఊరియా బస్తాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం.